హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో అందరికీ ముందుగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకు చెప్తున్నానంటే నిన్న మా రాజు బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. రిప్లై చేయలేకపోయినా అందరికీ నిన్న. సో ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేయాలి, కానీ నిన్న అంటే టైం కుదరలేదు, అందుకే అప్లోడ్ చేయలేదు. సో వీడియో ఏంటంటే అసలు రాజు ఇక్కడ లేడు కదా, ఏం వీడియో తీస్తుందని అనుకున్నాను. వీడియో ఏంటంటే నేను అంటే మస్తు రోజుల నుంచి అనుకుంటున్నా, అంటే నా కోరిక ఇవాళ ఒకటి ఇట్లా చేయాలని. అంటే నా బర్త్డేకి అనుకున్నా, కాకపోతే నాకు దాని గురించి ఎక్కువ తెలియక నేను అంటే మస్తు చూసిన, కానీ తెలిసిన వాళ్ళు కూడా ఇట్లా అంటే నాకు అంటే కొంతమందిని కూడా అడిగిన, వాళ్ళకి తెలియక ఇన్ని రోజులు ఊరుకున్నా. కానీ ఇవాళ నాకు అదృష్టం ఇవాళ అయితే. ఎందుకనంటే నేను అనుకున్నదైతే ఇన్ని రోజులకి ఇవాళ నెరవేరింది నా కళ. అదేంటి అనుకున్నాను. సో రాజు బర్త్డే స్పెషల్గా ఒక సర్ప్రైజ్ నేను అయితే ఒకటి ప్లాన్ చేసిన. అదే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నట్టు. అది కూడా బాగా లెంత్ అయితే కాదు, చిన్న షార్ట్ వీడియో ఇది, కానీ మీకు చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నా. సో అదేంటనంటే మా రాజు బర్త్డేకి నేను ఇంటి ఫుడ్ అనేది డొనేట్ చేసిన అన్నట్టు. సో అది నేను పొద్దున్న నుంచి అనుకోలేదు, అసలు నాకు కూడా ఐడియా రాలేదు. కానీ ఎప్పటి నుండో అనుకున్నా, ఇక ఇష్టపెట్టిన, ఎందుకంటే ఎవరికి తెలియదు ఎట్లా అని. కానీ ఇవాళ మాత్రం నేను మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అక్క చేయబట్టి నేనైతే ఇవాళ ఆ వర్క్ అయితే అయిపోయింది. నేను ఎన్ని రోజులు అనుకున్నది అయితే ఇవాళ నెరవేరింది, అదైతే కళ. సో సాయంత్రం అనుకున్నా, ఇది సాయంత్రం చేసిన. సో వీడియో అలా అన్నీ పంపించేసరికి నైట్ అయింది. అందుకే ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయక ఇవాళ అప్లోడ్ చేస్తున్నా. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. అట్లనే మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో గురించి, మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో ఒక్క చిన్న కామెంట్ అయితే పెట్టుర్రు. సో నిన్న విష్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ మాకు, మా పాపకి, మాకు ఎప్పటికి ఇట్లనే ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని మంచిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అట్లనే ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా బాగా అవసరం. ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. సో వీడియో అయితే ఒకసారి ఫుల్ కంటిన్యూగా చూడండి. షార్ట్ వీడియో అండి, బాగా ఫుల్ అయితే లేదు. సో ఏంటంటే నేను పోతాం అనుకున్నా, కానీ టైంకి ఈ నుంచి అక్కడికి పోయేసరికి టైం అయిపోతుంది. అందుకనే మళ్ళీ పాపను పట్టుకొని ఓడి ఇప్పుడు ఈ వానాలు చేయబట్టి మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో వాన వచ్చేది తెలియదు కదా, అందుకని అయితే పోలేను. నేను ఇంటి దగ్గరనే ఉన్నా, వాళ్ళే వండిరు, వాళ్ళే పంపించారు. సో అందుకే ఆ వీడియో నేను తీయమని చెప్పిన, చిన్నగా మీకు చూపించాలని చెప్పేసి నేను ఆ వీడియో తీయమని చెప్పిన. సో వీడియో అయితే ఒక్కసారి చూడండి, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిర్రు కదా. వీడియో ఎట్లుంది అనేది కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా అంటే నేను ఇట్లా చెప్తున్నానైతే ఎక్కువ అంటే ఏం అనుకోకూర్రి, ఎందుకంటే నా వంతు నేనైతే ఒకటి చెప్తున్నా. ఏంటంటే బయట మస్తు మంది అంటే మీరు మీ ఇష్టం కూడా చెప్తున్నా, మీ ఇష్టం ఉంటేనే చేయండి. అది కూడా నేను అనుకునేది మాత్రం మీకైతే చెప్తున్నాను. ఫస్ట్ బయట బాగా మంది అసలు తినడానికి తిండి లేక, వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా అట్లా చిన్న పిల్లలు కూడా నేనైతే మస్తు మంది చూసిన చిన్నప్పటి నుంచి. సో అట్లా చూసినప్పుడు నేను ఈ వీడియోలు పెట్టి ఏదో చేద్దామని కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మస్తు రోజుల నుంచి అట్లా చూస్తున్నా. మా ఇంటికి కూడా ఇట్లా అప్పుడప్పుడు వస్తారు కదా ఎవరైనా చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఏమన్నా తినడానికి, ఏమన్నా బియ్యం ఏదో వాడుకోవడానికి, వాళ్ళకు కూడా మేము ఉన్న దాంట్లో మేము పెట్టేటోళ్ళమే. మా అమ్మ నాకు చెప్పింది, చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంది. ఏంటంటే మేము ఏదో రిచ్ అని కాదు, మనకున్న దాంట్లో కొంచెం
కొంచెమైనా సరే వాళ్ళకి పెడితే, అంటే వాళ్ళకి అసలే లేదు కదా, అసలు లేకనే కదా వచ్చింది. అందుకే చెప్తున్నా, మనకున్న దానిలో వాళ్ళకి కొంచెం పెట్టి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని చెప్తున్నా, మీరు కూడా మీ పుట్టినరోజులకైనా అంటే నార్మల్గా అయినా పెట్టండి. అంటే నార్మల్గా పెడితే అంత స్పెషల్గా అనిపించకపోవచ్చు కొంతమంది, కానీ మన పుట్టినరోజులకైనా పెళ్లి రోజులకైనా మన పాపల పుట్టినరోజులకైనా ఎవరికైనా ఒకటి చేస్తే అట్లా మనకు ఒక పేరన్నా ఉంటుంది. ఎందుకంటే బర్త్డే రోజు ఇట్లా చేసిన, ఇంత మంచి పని చేసిన అనేది ఒక గుర్తింపు అని ఉంటుంది. సో అందుకని చెప్తున్నా, మీరు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఒక మంచి పని, ఒక ఫుడ్ అనే కాదు, అంటే కొంచెం డబ్బులు ఉంటాయి కొంతమందికి. చిన్న చిన్న పిల్లలు కూడా పాపం రోడ్డు పక్కన ఇట్లా ఉంటారు కదా, అలా చూస్తే నిజంగా బాగా అనిపిస్తుంది. డ్రెస్సులు ఏదో ఒకటి, ఎండాకాలం చిన్నపిల్లలు చెప్పులు లేకుండా నడుస్తారు, అట్లాంటి చిన్న చిన్న వస్తువులు ఏమైనా కొంచెం వాళ్ళకి కొనివ్వండి. డబ్బులు ఉంటేనే అది కూడా మీకున్న దాంట్లోనే కొంచెం మీకు ఉంచుకొని ఇంకొంచెం హెల్ప్ చేయండి. సో దానికోసం అని చెప్పేసి, ఇది నాకు మా అమ్మ ఎప్పుడో చెప్పింది. ఏంటంటే మనకున్న దాంట్లో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయాలని మా అమ్మ ఎప్పుడో చెప్పింది. సో అప్పటి నుంచి నేను చూస్తున్నా, కానీ ఇన్ని రోజులకి నాకు అనేది ఇవాళ నెరవేరింది. సో నాకైతే ఫుల్ హ్యాపీ. మీకు అయితే ఈ వీడియో నచ్చిందా? అంటే నేను మాట్లాడే మాటలు మీకేమైనా తప్పు అనిపిస్తే మాత్రం సారీ అండి, కానీ నేను మనస్ఫూర్తిగా మాత్రం చెప్తున్నా. ఇట్లాంటి ఒక మంచి పని చేయడంలో తప్పైతే ఏం లేదు నాకు తెలిసి అయితే. సో నాకున్న దానిలో నేనైతే ఒక 10 మందికి నిన్న అన్నం పెట్టినా. సో అదైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీ. సో మా అమ్మ చెప్పిన మాటని ఏది నిలబెట్టిన ఫస్ట్ టైం ఈ మాటనైతే నాకు చిన్నప్పుడు చెప్పింది. సో నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్ ఏం కావాలని కింద కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.